అసలు యూరియా కొరతే లేదు, రైతులు క్యూ లైన్‌లోనే లేరు. అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేస్తే కేసులు పెట్టి వాళ్ళ సంగతి తేలుస్తా, వాళ్ళ అంతు తేలుస్తానని చంద్రబాబు గారు అంటుంటే, జగనేమో రైతులకు యూరియా ఇవ్వలేరా అంటూ ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. రైతులకు యూరియాను ఇవ్వలేనంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ జగన్ బుధవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులను ఏ స్థాయిలో పంపిణీ చేయాలనేది ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? మీ పార్టీ నాయకులు ఎరువుల్ని దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. మరో ప్రైవేటు వ్యాపారులు యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించి బస్తాకు 200 అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ నిల్వల మీద తనిఖీలు లేవు, ఎవరి మీద చర్యలు లేవు. మా హయాంలో మార్కెట్ ధర కంటే 50 రూపాయల మేర తక్కువకు అందించాము. మీరు అలా చేయకపోవడానికి కారణం బ్లాక్ మార్కెట్ నుంచి మీకు వచ్చే కమిషన్లు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమైనందువల్ల కూటమి నేతలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు బలంగా తిప్పికొడతామంటూ జగన్ అన్నారు. బుధవారం ఆయన ఏలూరు జిల్లా వైకాపా యోజన విభాగం అధ్యక్షుడు శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తెలుగుదేశం నాయకులు తనపై దాడి చేశారంటూ వివరించారు. వివరాలను జగన్ కార్యాలయం ఓ ప్రకటనలో విడుదల చేసింది.